వచ్చే కౌన్సిల్ సమావేశంలో 10 కీలకమైన అంశాలను ఎజెండాలో చేర్చాలని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుకు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వినతి పత్రం ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో విశాఖ నగరపాలక సంస్థకు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన నగదు ఏ విధంగా దుర్వినియోగమైందో ప్రజలకు తెలిపేలా చర్చ జరగాలన్నారు. టీడీఆర్లు 100 కోట్ల రూపాయలు టీడీఆర్లు అక్రమంగా గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో జారీ చేసినటువంటి గానీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కోడి వ్యర్థాల రవాణా ఏదైతే జరుగుతూ ఉందో ఆ వ్యవహారం మీద గానీ విశాఖ మహానగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కేంద్ర సాయంతో చేపడుతున్నటువంటి 100 కోట్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయమై అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డ్వాక్రా మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో పప్పుల చీటీల పేరుతోని ఆర్పీలని సిఓల కింద నియమిస్తామని చెప్పి ఆ యొక్క వ్యవహారం మీద మహావిశాఖ నగరపాలక సంస్థ షాప్ రూములు, కళ్యాణ మండపాలు, ఆస్తిలు, లీజులు, బకాయిల వ్యవహారం పైన G20 వర్క్స్ ఏవైతే జరిగినాయో దాంట్లో అవకతవకల పైన జీవీఎంసీ చెందినటువంటి ఆస్తులు పార్క్ స్పేసెస్ గాని పార్కు స్థలాలు, ఖాళీ స్థలాలు వాటి పరిరక్షణ మీద కౌన్సిల్ తీర్మానం చేసి నైట్ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఖాళీ చేయాలని చెప్పి తీర్మానం చేసిందో కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపులు ఏ విధంగా అవలంబిస్తున్నారు అనేటువంటిది కోట్ల రూపాయలు ఆ విషయం పైన అంతేకాకుండా స్పెషల్ కమిటీలు వేయాలి.